నమస్కారం. ఈనాడు ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఒక జాతి కట్టుబాటును మతం కన్నా మిన్నగా భాష శాసిస్తుందని బంగ్లాదేశ్ అనుభవం ప్రపంచానికి చాటింది. అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలంతా ముందుకు సాగాలన్నది మాతృభాషాభిమానుల ఆకాంక్ష. వెన్నెల తెలుగే ప్రగతి వెలుగని మొదటి నుంచి వింటున్నదే. ప్రాథమిక విద్యను ఆంగ్లంలో కన్నా తెలుగులో చదివిన వారే వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ బృందం ఇటీవల చేసిన అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతిక్షణం మాతృభాష మన ఊపిరి కావాలి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయల ప్రశంసలందుకున్న భాష మనది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ఖ్యాతిగాంచిన అమృత భాష, దిగ్గజ ప్రతిభా సంపన్నులెందరో ప్రసాదించిన అక్షర భాండాగారం మన సొంతం. అంతకు మించి దేశంలో ఏ భాషలోనూ లేని పద్య విశిష్ట కావ్య ప్రక్రియలు తెలుగులో కొనసాగుతూ వచ్చాయి. అయితే సొంతింటిలోనే అమ్మ భాషకు ఆదరణ కొరవడ్డ దుర్దశను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ స్థితిలో సంపూర్ణ తెలుగు భాషా వికాసానికి మాతృభాషాభిమానులందరూ నడుం బిగించాలి. కృష్ణా గోదావరి సంగమ శృతిల తీయందనాల తెలుగు భాష సరికొత్త ఉరవళ్ళు పరవళ్ళు తొక్కడానికి ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి. ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు చేయాల్సిందేమిటి? మాతృభాషా పరంగా రాజకీయ పక్షాల మేనిఫెస్టోలు గుప్పించిన వరాల మాటేమిటి? క్షేత్రస్థాయిలో ప్రజల ముందున్న కర్తవ్యం ఏమిటి? ముఖ్యంగా అన్ని రంగాల్లో అమ్మ భాష పరిడవిల్లడానికి మనం చేయాల్సిందేమిటి? అన్నిటికీ మించి తల్లి తెలుగు తేనె సొనలుగా అందరి నోట నిలిచిపోవడానికి ఏం చేయాలన్న అంశాలు మనల్ని నిలదీస్తున్నాయి. ఈనాడు ఈటీవీ చేపట్టిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తెలుగు సాహితీవేత్తలు, భాషోద్యమకారులు, ఆచార్యులు పాల్గొంటున్నారు. రమణాచారి గారు, ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మాతృభాషని మనం ఎలా గుర్తుంచుకోవాలి? మాతృభాష ప్రాధాన్యతను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ప్రస్తుతం సమాజంలో తెలుగు స్థితిపై మీ విశ్లేషణ ఏంటి? పుట్టినప్పటి నుంచి మనం నేర్చుకునేటువంటి భాష, అందరికీ అర్థమయ్యి అందరం కూడా ఆనందించేటువంటి భాష మాతృభాష. ఇవాళ మాతృభాషా దినోత్సవం నాడు ఈ విషయాన్ని ఈటీవీ వారు ఒక చర్చలా ఆరంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఉభయ రాష్ట్రాలు తెలుగుని మాతృభాషగా తప్పకుండా ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొని వచ్చి మాతృభాషని ఇంటింటా కూడా నేర్చుకునే రీతిలో యువతలో, విద్యార్థుల్లో, బాలబాలికల్లో శ్రద్ధ కలిగించేటువంటి రీతిగా స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చదువు అని చెప్పంటే కేవలం ఉద్యోగాల కోసమే అనేటువంటి రీతిలో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనకు తెలుగు కంటే తక్కినటువంటి భాషలు అయినట్టయితే మనం తప్పకుండా ఎక్కువ మార్కులతో పాస్ అవుతాము. పాస్ కావడమే ముఖ్యము, మనకు ఉద్యోగమే రావడమే ముఖ్యము. ఈ సందర్భంగా ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రజలే, తల్లిదండ్రులే, అలాగే పాఠశాల స్థాయిలో ఉండేటువంటి అధ్యాపకులే ఎక్కువగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే, ఇరు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆలోచించినట్టయితే మన మాతృభాషను మనం తప్పకుండా కాపాడుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత దీన్ని ఈనాటి తరానికి ఎక్కువగా అందేటట్టుగా చేయడానికి కోసం చెప్పని కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. చట్టపరంగా జీవోలు ఇష్యూ చేసి కానీ కాకుండా ప్రజల యొక్క మనోస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళలో మార్పు వచ్చేటట్టుగా పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్య వరకైనా కానీ తప్పకుండా తెలుగులో ఉండాలి అనేటువంటి రీతిలో రెండు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. రమేష్ బాబు గారు, రమణాచారి గారు పేర్కొన్నటువంటి అంశాన్ని ఇటీవల ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ బృందం నిర్వహించిన సర్వే కూడా మరొకసారి స్పష్టం చేసింది. ఈరోజు ప్రాథమిక విద్యని తెలుగులో అభ్యసించినటువంటి వారు ఆంగ్లంలో అభ్యసించిన వారి కన్నా విశేషంగా రాణిస్తున్నారు అన్నటువంటి సర్వే సారాంశం. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మూల కారణం భాషా ప్రాతిపదికనే. ఆంధ్ర, తెలంగాణ ఈ మధ్య విడిపోయినప్పటికి కూడా రెండు తెలుగు భాషా రాష్ట్రాలే. కాకపోతే తెలుగు జాతి బాగా విస్తరించిన చోట ఉన్నందువల్ల, రాష్ట్రంలో బయట కూడా ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలను బట్టి మాట తీరులోనూ వాటిలో తేడా ఉండొచ్చు, కానీ మౌలికంగా భాష ఒకటి. కనుక దీన్ని ప్రజల భాషగా కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల భాషలో పరిపాలించాలి. అప్పుడు ప్రభుత్వాల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ప్రభుత్వాలు విస్మరించినప్పుడు ప్రజలు ఉద్యమం చేసి దాన్ని దారిలో పెట్టాలి. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించేసి మొత్తం ప్రజల మీద నడడానికి వీల్లేదు. ప్రజలు సామాన్యంగా ఏం చూస్తారు? వాళ్ళ భాష వాళ్ళకి ప్రేమ ఉంటుంది. అమ్మ మీద ప్రేమ ఉన్నట్టే భాష మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ అది ఎంతవరకు వాళ్ళకి అవసరం? హాయిగా మాట్లాడుకుంటారు, అన్నిటికీ అమ్మ భాష, అవసరానికి అన్య భాష అనే మాట అది ప్రచారం చేయాలి.
ఇప్పుడు చావులోను పుట్టుకలోను పరభాషలో నవ్వలేము ఎడవలేము అని మీకు నినాదం చూపించారు. ఇప్పుడు అది మొట్టమొదటి తెలుగు భాషోద్యమ సమాఖ్య 2003లో తీసుకొచ్చింది. అది వచ్చినప్పుడు చాలామంది దాని మీద చర్చించారు. విద్యారంగానికి సంబంధించి పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే తెలుగుని దక్కించుకోలేము. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేక్షణ రిపోర్ట్ చాలా 100% నిజం. ఇప్పుడు మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయండి. 2013లో డిసెంబర్ 31 తారీఖు జీవో నంబర్ 909 ప్రకారంగా అది రావడానికి కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఎదురుగా కూర్చున్న రమణాచారి గారు ఆయన ఎంతో శ్రద్ధగా పట్టించుకొని చేశారు. అది వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు మనం అమల్లో తీసుకొచ్చామంటే మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయి అంతే. తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలు వస్తే దానిలో ఈ భాష ప్రసక్తే లేదు, వరుసగా 2-3 సంవత్సరాలు కూడా. కనుక ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దానిలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక విధానం ప్రభుత్వ విధానం ఉంటే ఆ విధానం ప్రకారంగా అధికారులు పరిపాలిస్తారు. అది విధానం ఎంతవరకు టేకప్ చేయలేదు. మంత్రిత్వ శాఖ ఉంది కనుక మంత్రి గారికి ఆ పవర్స్ అన్నీ ఉంటాయి. కనుక వాళ్ళు జరగాల్సింది ఏంటంటే నా ప్రతిపాదన స్పష్టంగా ఒక భాషా విధానాన్ని ఉభయ రాష్ట్రాలు ప్రకటించాలి. పాలక వర్గాలు శ్రద్ధ చూపించాలి. పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి, రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ రామారావు గారి హయాంలో చూసాం. తర్వాత మళ్ళీ జారిపోయింది. ఆచార్య శివారెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాష దాటికి అనేక భాషలు కనుమరుగవుతున్నాయనేటువంటిది మనం చూస్తున్నటువంటి అంశం. తెలుగు భాష కూడా ప్రమాదపు అంచుల్లో ఉంది అని చెప్పి అంటున్నారు. భాష జనం నోళ్లలో నానుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా భాష అనేటటువంటిది క్రమంగా కనుమరుగవుతున్న ఆందోళన సాహితీవేత్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో భాష పరిరక్షణ అనేటువంటిది ఎలా జరగాల్సిన అవసరం ఉంది? భాష పరిరక్షణ చేయడానికి ప్రభుత్వ సహకారం ఉండాలి, ప్రజల సహకారం కూడా అవసరం. మనం అన్ని ప్రభుత్వాల మీద నెట్టేసి మేము మాత్రం మీరు చెప్తేనే చేస్తామనడం చాలా అనుచితమైన విషయం. ప్రజలకు ఒక విషయంలో మనం అర్థం చేసుకుంది ఏమిటంటే, వాళ్ళ పిల్లల కోసం మంచి మంచి ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ చదువుకోవాలనేది సమంజసమైన విషయమే, కాదని మనం అనలేదు. ఇప్పుడు మా తరం ఉంది, మేము రమణాచారి గారు మేము 3 భాషలు నేర్చుకున్నాము. మేము తెలుగు నేర్చుకున్నాము, తెలుగు మీడియంలో చదివాము. ఆ తర్వాత 5వ తరగతి తర్వాత ఇంగ్లీష్ నేర్పారు. ఆ తర్వాత హిందీ సహజంగా నేర్చుకున్నాము. ఈ 3 భాషలు నేర్చుకోగలిగినప్పుడు ఎస్ఎస్సి వరకు కూడా చాలా విషయాలు తెలుగులో చదువుకుంటే అవగాహన ఎక్కువ అవుతుంది. పరభాషలో మనం అన్నీ తెలుసుకోవాలనేది ఒక మంచి కోరిక కావచ్చు, కానీ సాధ్యమైన విషయం కాదు. కాబట్టి తెలుగులో ఉదాహరణకి మీకు చెప్తాను. ఇప్పుడు రసాయన శాస్త్రం ఉంది. రసాయన శాస్త్రం ఇంగ్లీష్లో చదువుతున్నారు, డిగ్రీలో అక్కడ చదువుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మృణాలి గారు తెలుసు, వారి ఆధ్వర్యంలో జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రాన్ని కూడా తెలుగులో వేసింది. అయితే మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఆ పారిభాషిక పదాలను ఏం చేశారంటే చేయదగిన వాళ్ళని చేశారు, తక్కిన వాటిని అలాగే ఉంచారు. భవిష్యత్తులో వాటికి పర్యాయ పదాలు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. మన భాష గొప్పదని, మన భాష గొప్పతనం సంగీతంలో, నాట్యంలో, అన్ని లలితకళా రంగాల్లో, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మొదటి నుంచి మనకు తెలిసిన వాళ్ళం మనమే. మన భాష పట్ల నిరాదరణ చూపించమనేది అది మన అభిరుచి లోపానికి నిదర్శనం. కాబట్టి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రశేఖరరావు గారు. ఆయన తెలుగులో 100 కొద్ది పద్యాలు చదువుతారు. ఆయన 100 సాహిత్య అభిమాని ఆయన. కాబట్టి ఇది మంచి తరుణం. కాబట్టి రమణాచారి గారు లాంటి వాళ్ళు, పరిపాలనా రంగంలో ఉన్నవాళ్ళు, వారికి చెప్పి చేయించదగిన పనులు చాలా ఉన్నాయి తెలుగు భాషా వ్యాప్తి కోసం. ఈ వ్యాప్తి కూడా 2 రకాలుగా ఉంటుందండి. సాహిత్య వ్యాప్తి వేరు, భాషా వ్యాప్తి వేరు. భాషా శాస్త్రజ్ఞులు భాష యొక్క లక్షణాన్ని సహజంగా ఇప్పుడు సరళమైన భాష తీర్చిదిద్దడానికి ఒక స్టైల్ షీట్ లాంటి దాన్ని భాషా శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. ఇలాంటి వాళ్ళు మామేశ్వరరావు లాంటి వాళ్ళు తయారు చేస్తారు. సాహిత్యంలో ప్రపంచంలో వచ్చినటువంటి అన్ని ప్రకటనల గురించి సాహిత్యవేత్తలు ఆలోచిస్తారు. మనం అన్నీ దిగుమతి చేసుకోవాలని లేదు, మనం ఎగుమతి చేసుకోవాల్సిన సాహిత్యంలో చాలా ఉంది. వ్యక్తీకరణకు తెలుగు భాష చాలా సహకరిస్తుందని ఒక సాంకేతిక పదాలు తప్ప తెలుగు భాష వినియోగం సముచితమైంది, అర్హమైంది నేను భావిస్తున్నాను. మృణాలి గారు, భాష అభివృద్ధిలో కానివ్వండి, పరిరక్షణ లేదా వికాసం, వీటిలో పాలకుల ముఖ్యంగా బోధకుల పాత్రను మీరు ఎట్లా చూస్తారు? బోధకులు చాలా ముఖ్యం ఇక్కడ. వాళ్ళ పాత్ర చాలా గురుతరమైందని చెప్పొచ్చు. వాళ్ళు ఎలాగో గురువులే, ఆ పాత్ర కూడా గురుతరమైంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న తెలుగు భాష వికాసం గురించా, తెలుగు మాధ్యమాన్ని గురించా? ఇక్కడ మన తెలుగు మాధ్యమానికి తెలుగు భాష సాహిత్యాలను బోధించడానికి తేడా ఉంది. తెలుగు మాధ్యమంలో అన్ని విషయాలను, అన్ని అంశాలను పఠించడం అన్న దాని మీద ఇప్పుడు జరిగింది పరిశోధన ఇప్పుడు. అయితే తెలుగు మాధ్యమంలో చెప్పడంలో ఉన్న కష్ట నష్టాలు ఏమిటి అనే దాని మీద ఎవరైనా ఇప్పటివరకు కృషి చేశారా? ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పగలిగినంత సులభంగా ఒక గణితాన్నో, ఒక రసాయన శాస్త్రాన్నో, విజ్ఞాన శాస్త్రాలు ఏవైనా వాటిని చెప్పలేకపోతున్నామా? అందువల్ల తెలుగు మాధ్యమం కంటే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడం వల్ల సులభంగా ఎక్కుతోందని అనుకుంటున్నారా
అంటే ఆ భ్రమలో ఉన్నారా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ తెలుగు మాధ్యమం ముఖ్యం. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ చేసిన దానిలో గణితం గురించే మాట్లాడింది ఆక్స్‌ఫర్డ్ గూడా. అంటే తెలుగు మాధ్యమంలో చెప్పే బోధకులు ఒకటి నేననడం, ఇప్పటివరకు ఇంత మంచి ఫలితాలొచ్చాయి సర్వేలో అంటే అర్థం బాగా చెప్తున్నారనే. కానీ తెలుగు మాధ్యమంలో చెప్పే బోధకుల సంఖ్య ఎంత? స్కూలుకు తగినంత మంది ఉపాధ్యాయులు ఉంటున్నారా? అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రెండవది ఉపాధ్యాయులకు శిక్షణ ఎంత? ప్రాథమిక స్థాయిలో బోధకులకు శిక్షణ అనే దాని మీద మన ప్రభుత్వాలు గానీ, ఆయా స్కూలు యాజమాన్యాలు గానీ చాలా తక్కువ శ్రద్ధ పెడుతున్నాయనుకుంటున్నాను. వీళ్ళు ఏ అంశాన్నైనా తెలుగులో బోధించడానికి వాళ్లకు ఎంత శిక్షణ ఉంది, వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు, పిల్లలను ఏ రకంగా ఆకర్షించగలుగుతున్నారు. ఇప్పుడేమవుతుందంటే తెలుగులో చదువుకోవడం అనే దాని మీద ఆసక్తి గానీ, ఆకర్షణ గానీ లేకుండా పోతోంది. ఒకటి మార్కులు రావని ఒకటి, రెండవది మన తెలుగే కదా నిర్లక్ష్యం ఒకటి, తెలుగులో పరిభాష సరిగ్గా లేదు కాబట్టి ఇంగ్లీష్‌కి వెళదామని ఒకటి, ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ తప్పని మనం నిరూపించగలమా? ముందు కృషి అక్కడి నుంచి ప్రారంభం కావాలి. అంటే ఉపాధ్యాయుల స్థాయిలో శిక్షణ ఉండాలి, ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా శ్రద్ధ ఉండాలి. విద్యార్థులు తొందరగా స్కూలు వదిలేసి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతున్నారంటే అక్కడ వాతావరణం సరిగ్గా లేదని అర్థం. కాబట్టి ఆ వాతావరణాన్ని, ఆ పరిసరాలను పెంచాలి. ఒక పదం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మన దైనందిన జీవితంలో భాగమైనప్పుడే ఆ పదం వెళుతుంది. అప్పుడు మన పద సంపదలో అంటే మన వొకాబులరీలో ఒక భాగం అయిపోతుంది. తెలుగుకున్న అంటే అందరూ అనుకునేది ఏమిటంటే వొకాబులరీ తక్కువ ఉంది, పద సంపద తక్కువ, అందుకని ఇంగ్లీష్ మీద మనం ఆధారపడుతున్నామని. నువ్వు ప్రాథమిక స్థాయి నుంచి పద సంపదను పెంచుకోవడానికి బోధకులకే తెలుస్తుంది ఉన్న సమస్యలు. ఉపాధ్యాయులే ప్రాథమిక స్థాయి పాఠాలు చెప్పేవాళ్ళు. కష్ట నష్టాలు వాళ్ళకే తెలుసు, పిల్లలకి ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు, తాము ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వాళ్ళకి తెలుసు, ఎలా పరిష్కరించాలో పరిష్కారాలు కూడా వాళ్ళే చెప్పగలుగుతారు. కాబట్టి ఉపాధ్యాయులను ఇటువంటి అన్నిట్లోనూ ఎప్పుడైనా ఒక సార్ అన్నట్టు ఒక భాషా విధానం చేసినా, ఒక కమిటీ వేసిన ఉపాధ్యాయులను తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధిస్తున్న వివిధ అంశాలను బోధిస్తున్న ఉపాధ్యాయులను వాళ్ళ భాగస్వాములు చేస్తే వాళ్ళు పిల్లలకు ఆసక్తికరంగా తెలుగు మాధ్యమంలో ఎలా చెప్పాలి, వాళ్ళు నేర్చుకుంటున్న తెలుగు పదాలని నిత్య వ్యవహారంలో తమ పద సంపదలో తమ వొకాబులరీలో భాగంగా చేసుకొని ఎలా వాడవచ్చు అన్నప్పుడు సహజంగానే అది వాళ్ళ నిత్య జీవితంలో భాగం అయిపోతుంది, పదాలు పెరుగుతాయి. చర్చలో ఆచార్య ఉమామేశ్వరరావు గారు, ఈరోజు మనం ఒక భాష నేర్చుకునేటటువంటి ప్రక్రియలో మన భాషని మర్చిపోతున్నాం, దీనివల్ల మన జాతి నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది అన్న అభిప్రాయం ఒకటి బలంగా వినిపిస్తోంది. మరి ఈ ప్రక్రియలో ఎట్లాంటి మార్పు అవసరం, ఈ అడ్డంకిని మనం ఎలా అధిగమించాలి? మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మాతృభాష పరిరక్షణ అనేది ఒక జీవ వైవిధ్యంతో కూడి ఉన్నది. ఈరోజు జీవ వైవిధ్యాన్ని ప్రపంచం అంతటా మారుమవుతోంది. అదే ఇప్పుడు భాష కూడా అనువర్తించాలి. భాష ధ్వంసం కాకుండా చూడాలి అంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి, భాషా వైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వాళ్ళు, అంటే అంతర్జాతీయ సమితి వాళ్ళు, ఐరాస వాళ్ళు ఈ 1952 ఒక ప్రతీకగా తీసుకొని ఆ రోజు నుంచి ఈ ఫిబ్రవరి 21వ తేదీని భాషా పరిరక్షణ దినంగా మలిచారు. ఇది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కలుసుకుంటున్నాం, ఇన్ని సమావేశాలు జరుపుకుంటున్నాం. కానీ చివరికి ఏమైంది, ఇవాళ మనందరం భయపడుతున్నాం, భాష పోతుందేమోనని భయపడుతున్నాం. ఈ చివరి దశాబ్దంలో చాలా తేడా వచ్చింది. నాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు తెలుగు చదవగలిగిన శక్తిని పోగొట్టుకున్నారు. ప్రత్యేకంగా నేను చెప్పాలంటే హైదరాబాదు, విజయవాడ లాంటి నగరాల్లో పిల్లలు, విశాఖపట్నం, ఇంకా తిరుపతి లాంటి నగరాల్లో పిల్లలు, ఇలా ఇంకా ఒక దశాబ్దం గడిచిన తర్వాత తెలుగు ఎవరు చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, తెలుగు పుస్తకాలు ఎక్కడ పబ్లిష్ అవుతాయి, ఇవన్నిటిని మనం క్వశ్చన్ చేసుకోవాలి. వీటితో ఏమవుతుంది, ఆ తెలుగు పత్రికలు, పుస్తకాలు, ఈ పబ్లికేషన్స్ని ఆధారపడి జీవించే ఒక రకమైన ఈ సమాజం అంతరించిపోతుంది. దీంతోపాటు భాష ఉన్న కొద్దికి మృగ్యమైపోతుంది, చివరికి భాషా ధ్వంసం జరిగిపోతుంది. దీన్ని తప్పకుండా ఆపుచేయాలి. తప్పకుండా ఆపుచేయాలంటే ప్రజలు ఒక్కటే కాదు, తప్పకుండా ప్రభుత్వం పని ఇది. పిల్లలు 10వ క్లాసు తర్వాత ఇక తెలుగు చదివేది మర్చిపోతున్నారు. తెలుగు చదవాలి, సాహిత్యం చదవకపోతేనే ఇవాళ ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి. మన పిల్లలు సాహిత్యం చదవటం లేదు. 10 కాలాల పాటన్న సాహిత్యం చదవందే వాళ్ళు అసలు ఈ సమాజానికి పనికిరారు వాళ్ళు. నందిని సిద్ధారెడ్డి గారు, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు భాషకు సంబంధించి అనేక అంశాలని మేనిఫెస్టోలో పేర్కొన్నాయి, భాషాభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాయి. మరి ఆ అంశాలు ఏ మేరకు అమలయ్యాయంటారు? భాషపై పార్టీల వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకటి,
ఎన్నికల దగ్గరికి రాగానే ప్రతి పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే కనుక అనివార్యంగా మేనిఫెస్టోలో చేరుస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ఒక పట్టింపు తగ్గిపోతుంది. కాబట్టి సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారంతో వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మేనిఫెస్టోలో ఏవైతే చేర్చినారో వాటికి సంబంధించినటువంటి లోతైన చర్చ జరగడం లేదు. వ్యవస్థలోనే ఒక సమన్వయ లోపం ఉంది అనే విషయం మనం ముందు ఒప్పుకోవాలి. ఒక భాష విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా వ్యవస్థలో ఎన్ని రకాలైనటువంటి శాఖలు ఉన్నాయో శాఖల మధ్యన సమన్వయం లోపించినటువంటి ఒక వాతావరణం ఉంది. భాషను చూసుకుంటే మనం పాలనా భాష, తర్వాత బోధనా భాష సంస్థల్లో, విద్యా సంస్థల్లో ఉంటుంది. 3వది సాహిత్య భాష, రచయితలు రాస్తారు. 4వది వ్యవహార భాష, ప్రజలు మాట్లాడతారు. ఈ 4 భాషలు సమానమైన సమన్వయంతో నడిచినప్పుడు మాత్రమే ఒక భాష వికాసం పొందుతుంది. ఇందులో ఒకరి మీద ఒకరు పెట్టుకొని ప్రభుత్వం ఏమంటుంది, ప్రజలు ఇంగ్లీష్ మీడియం వెంట వెళుతున్నారు కనుక ఆంగ్ల భాషలో అభ్యసిస్తానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు కనుక మేము అవి పెడుతున్నామని ప్రభుత్వం తప్పించుకుంటుంది. ప్రజలు ఏమంటారు, మాకు ఉద్యోగాలు వస్తలేవు కనుక మేము అనివార్యంగా అటువైపు నెట్టబడుతున్నాము, మాకేం ఆసక్తి లేదు, కానీ మేము ఇప్పుడున్న ప్రభుత్వ విధానాల వల్లనే మేము అటు పోవాల్సి వస్తున్నది అని చెప్పి ప్రజలు అంటారు. ఉపాధ్యాయులు ఏమంటారు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యన మేము ఉన్నాం కనుక మేము ఏ భాష బోధించాలంటే ఆ భాష బోధిస్తాం తప్ప మాకు సొంతంగా వ్యవహరించేటటువంటి అవకాశం లేదని వీళ్ళు అంటారు. ఇవన్నిటి నేపథ్యంలో మనం చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే సమన్వయ లోపం. కనుక ఎక్కడైనా ప్రజలు ఇవాళటికి కూడా వ్యవహారంతోనే ఉన్నారు, వ్యవహార భాష తెలుగుగానే కొనసాగుతున్నది. ప్రజల లోపం ఉందని నేను అనుకోవటం లేదు. కాబట్టి పాలకులకు ఒక స్పష్టమైనటువంటి భాషా విధానం ఉండాలి. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, 66లోనే మన తెలుగుని అధికార భాషగా గుర్తించాం, పాలనా భాష అని చెప్పి అంటున్నాం. మరి పాలనా భాషగా తెలుగు అమలు ఎట్లా ఉందంటారు? ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పరిస్థితులు ఏమన్నా మెరుగుపడ్డాయా? పరిపాలనా రంగంలో చిన్న గ్రామీణ స్థాయి నుంచి పైన సచివాలయ స్థాయి దాకా ప్రజలు తమ భాషలో విజ్ఞప్తులు ఇస్తే, తమ భాషలో ఫిర్యాదులు ఇస్తే వాటిని పరిష్కరించడానికి కలెక్టర్ ఆఫీసులలో, కమిషనర్ ఆఫీసులలో, సచివాలయ స్థాయిలో, మండల ఆఫీసులలో ఒక భాషా అధికారిని నియమించవలసిన అవసరం ఉన్నది. ప్రజలందరికీ ఊహలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఏ భాషలో అనర్గళంగా వ్యక్తీకరించగలడు? మాతృభాషలోనే అనర్గళంగా వ్యక్తీకరించగలడు. అమ్మ భాష మొదట వస్తే అన్య భాషను నేర్చుకోవడము సాధ్యమవుతుంది. స్వాతంత్ర్యానంతరం సమాంతరంగా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా తెలుగు మాధ్యమ పాఠశాలలుగానే ఉండేవి. సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, గణిత శాస్త్రాలు, మాకు గణితం చక్కటి తెలుగులో మా మాస్టర్ బోధించాడు. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే పారిభాషిక పదాలను మొదట్లో కొంత సంస్కృతం వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అని ఉంది. వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేని జీవులు అన్నంత సులభంగా చేయాల్సిన దాన్ని సకశేరుకములు, అకశేరుకములు అని చేయడము, ఇవన్నీ అనుభవంలో పోతాయి. ఇది పెద్ద సమస్య కాదు. కానీ అంతిమంగా ఒక మాట, భాషను ప్రజలు బతికించుకుంటున్నారు. వ్యవసాయ కార్మికులు బతికిస్తున్నారు, పారిశ్రామిక కార్మికులు బతికిస్తున్నారు, గని కార్మికులు బతికిస్తున్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు భాషను బతికిస్తూనే ఉన్నారు. అయితే తమ పిల్లల్ని ఏ మాధ్యమానికి పంపించాలి అన్న దగ్గర ఒక సందిగ్ధత ఉంది. ఆంగ్ల మాధ్యమానికి పంపించడం ద్వారా సమస్య ఏమవుతుందంటే వానికి ఆంగ్లము రావడం లేదు, తెలుగు రావడం లేదు, డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈ సోయిని, ఈ స్ఫూర్తిని గ్రామ స్థాయికి, అట్టడుగు ప్రజల స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నవీన్ గారు, మాతృభాష మీద ప్రతి వ్యక్తికి అసలు ఎట్లాంటి దృక్పథం ఉండాలి? తెలుగు ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనా పద్ధతుల్లోనూ ప్రభుత్వ దృష్టిలోనూ కనుమరుగవుతున్న మాట వాస్తవం అయితే లాగా కనపడుతుంది. కానీ ప్రజల మధ్యలో, ముఖ్యంగా ఇతర ప్రాంతాల, ఇతర రాష్ట్రాల ప్రజల మధ్యలో కూడా తెలుగు భాష సజీవంగానే ఉంది. తమిళనాడు వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, ఒరిస్సాకి వెళ్ళినా, ఈవెన్ కేరళకి వెళ్ళినా కూడా తెలుగులో హాయిగా మాట్లాడవచ్చు మనం.
ఈ పరిస్థితి ఉంది. ఎటు తిరిగి సమస్య ఎక్కడొస్తుందంటే ప్రభుత్వాల దగ్గర వస్తుంది. వీళ్ళు మన సిద్ధారెడ్డి చెప్పినట్టుగా ప్రణాళికల్లో పెట్టడం ఒక పద్ధతి, దాన్ని అమలు చేయడం ఇంకో పద్ధతి. మిగతా విషయాలు ఏవి ప్రణాళికల్లో పెట్టి అమలు చేయకపోతే ప్రజలు భవిష్యత్తులో ఓట్లు ఎక్కడ వేయరు అనుకుని ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు, వాళ్ళకు కొన్ని వెసులుబాట్లు కలిగించే సమస్యలకు సంబంధించినంత వరకు కొంత పనిచేస్తే చేయొచ్చు. కానీ భాష అనేది ఎవరికీ పట్టని బిడ్డగా తయారైపోయింది. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు అనుకుంటాం. ఇంగ్లీషు రాదు, చివరికి మన మిత్రులు చెప్పినట్టుగా తెలుగు రాదు. మాతృభాషలో కనుక నేర్చుకోగలిగినట్టయితే ఈ పరిస్థితి ఉండదు. నిజంగా చెప్పాలంటే కన్యాశుల్క నాటకంలో ఇంగ్లీష్ చదువుకుంటే మా అబ్బాయి కనిష్ట అయినా కాకపోతాడా అంటది. అంటే ఇంగ్లీష్ చదువుకుంటే తప్ప ఉద్యోగం రాదు. నిజమే, ఆ ప్రభావం ఉంది, కొద్ది గొప్ప లేదని కాదు. అలాగే తెలుగు చదువుకుంటే కూడా ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. అలాంటి అభిప్రాయాన్ని కనుక ప్రజల మధ్యలో మనం కలిగించగలిగితే, ఎందుకు కలిగించలేకపోతున్నాను, ఉత్పత్తితో మన భాషను ముడిపెట్టట్లా. సినిమాలు, టీవీలు ఇట్లాంటి విషయాల్లో తప్ప మిగతా ఏ విషయంలోనూ కూడా భాషని ఉత్పత్తితో ముడిపెట్టే పని మనం కింద నుంచి చేయట్లేదు. అది గనక చేసినట్టయితే ఒక ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంటుంది, మనం సమాజంలో హాయిగా బతకగలమనే నమ్మకం ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు అనే నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాల వల్ల, ఆల్రెడీ ప్రజలకి భాష మీద ఉన్న ప్రేమ అభిమానాల వల్ల, వీటన్నిటి వల్ల భాష బతికి బట్టకట్టడమే కాదు వికాసం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలు మేనిఫెస్టోలో భాషకు సంబంధించిన ప్రస్తావన తెస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతలు మారిపోవడం వలన ఇది ఆనుషంగికమవుతుంది అనేది ఒకటి చర్చకు వచ్చింది. కేవలం మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీది మాత్రమే కాదు, మేనిఫెస్టోలో పెట్టుకొని మళ్ళీ 5 ఏళ్ల దాకా విజయవంతంగా మర్చిపోతున్న ప్రతిపక్షాల మీద కూడా ఈ బాధ్యత ఉన్నది. శివనాగిరెడ్డి గారు, తెలుగు భాష అత్యంత పురాతనమైనటువంటిది అన్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మనకి ప్రాచీన హోదా కూడా వచ్చింది. వచ్చి 8 సంవత్సరాలు గడిచాయని చెప్పి అంటున్నారు. మరి ప్రాచీన హోదా అనంతరం భాషకు సంబంధించి ఏమైనా పురోగతి కనిపిస్తోందా? ఇటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు భాషాభివృద్ధికి ఉపయోగపడినటువంటి అంశం ఏమన్నా ఉందా? అలానే ప్రాచీన భాషా కేంద్రం ఏర్పాటుపై మనం తక్షణం ఎట్లాంటి వైఖరి ప్రదర్శించాలి? ఈ విషయంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రాచీన భాషకు సంబంధించి ఒక కేంద్రాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అటు తర్వాత విధి విధానాలు ప్రభుత్వ సహకారంతో మరో చోట శాశ్వత కార్యాలయాన్ని, సిబ్బందిని, ఇంకా ఆ ఒక పాలసీని తీసుకొచ్చి ఇక ముందు చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేద్దాము అని అనుకున్నారు. అది అంతటితోనే ఆగింది. కొద్దిగా నేను అనుకుంటాను బేతవాళ్ళ రామబ్రహ్మం గారు ఆధ్వర్యంలో మరి కొంత ఏమన్నా జరిగిందేమో. అది ఎక్కువ ప్రచారానికి రాకపోవడం వల్ల జనసామాన్యానికి అందుబాటులోకి రాల వారు చేసిన కృషి. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నుంచే మనకు తెలుగు మాటలు ఉన్నాయి. వాటికి తెలంగాణలోని కోటిలింగాల్లో మొట్టమొదటిసారి ఇక్కడ రాచరికం పుట్టి వాళ్ళు విడుదల చేసిన నాణ్యాల మీద తెలుగు పేర్లు ఉన్నాయి అనే మొదటి ఆధారాన్ని అందించాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మళ్ళీ భట్టిపురోలు శాసనాల్లో అది క్రీస్తుకు పూర్వం 3 కొన్ని తెలుగు పదాల ఛాయల్ని పట్టుకున్నారు. అమరావతి శాసనాల్లో చాలా ఒక 80 దాకా తెలుగు మాటలు వచ్చాయి. హాలుడు రాసిన గాథా సప్తశతిలో ఇంకా ఇంకేంటంటే అన్ని అవిసేమకుర్తి శేషగిరిరావు గారు, ఇంకా మన తిరుమల రామచంద్ర గారు, వాళ్ళంతా అప్పటికే కృషి చేశారు. వాటన్నిటిని మనం ఏం చేసాం, ఆకరంగా ఇచ్చి తెచ్చుకోగలిగాం. తెచ్చుకున్న తర్వాత స్తబ్దత ఏర్పడింది. ఎందుకు స్తబ్దత ఏర్పడింది అనేది మరి అందరం ఉమ్మడి బాధ్యత వహించాల్సిన దానికి ఇప్పటికే అటు తమిళనాడులో తమిళ్ యూనివర్సిటీ తంజావూర్, ఇంకా కన్నడ యూనివర్సిటీ హంపి వాళ్ళ భాష పట్ల ప్రాచీన హోదాను సాధించుకున్న నేపథ్యంలో మైసూర్లో ఉన్నటువంటి సిఐఐ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, దాని సహకారంతో అనేక కార్యక్రమాలు రూపొందించారు. వాటిని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి కూడా విధి విధానాలను ఖరారు చేసేసుకొని అమలు చేస్తున్నారు కూడా. వారిని మనం అనుసరిస్తే బాగుంటుంది. భాషకి ప్రామాణికమైనటువంటి ఆధారాలు కావాలన్నప్పుడు శాసనాలు చూస్తున్నాం. శాసనాల్ని మనం 5వ తరగతి నుంచి కనీసం మన శాసనాలు శీర్షికన ఏమైందండి, ఒక్క లెసన్ పెట్టలేమా చెప్పండి? అట్లాగే ఒక్క కవి మన వాగ్గేయకారుని గురించి తెలుగు పలుకుబళ్ళు అని హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఆయన్ని మనం ఇంట్రడ్యూస్ చేయలేమా? అలాగే మహిళా మండలు ఉన్నారు, ఆవిడ మొల్ల, ఆమె ఎంత చక్కటి తెలుగు ఇచ్చింది. అయితే సంస్కృత పట్ల మనం దేశం పెంచుకోవాల్సిన అవసరమే లేదండి. ఈ సమన్వయంతో మనం అందరం ఈ ఉమ్మడి బాధ్యతని నెత్తిన పెట్టుకొని మీరు ఏం చేయాలన్నారు, అక్కడి నుంచి నిధులు రావడానికి ఇక్కడ భాషాపరంగా మనకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడింది. అంటే సాంస్కృతిక భాషా ఒక శాఖ, ఆ మంత్రి గారు, భాషా సాంస్కృతిక శాఖ ఏర్పడింది. మంత్రి గారు, సీఎం గారు ఢిల్లీలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ప్రత్యేకమైనటువంటి ఏ మంత్రిత్వం నుంచి మనకు డబ్బులు వస్తున్నాయో రాబోతున్నాయో ముందు కాలం నుంచి, ఇప్పుడైతే మనం రైళ్లు కావాలని పోతున్నాం, అలాగే రోడ్లు కావాలని పోతున్నాం, ముందుగానే బడ్జెట్ తయారయ్యే ముందే
ఇది కూడా కొద్దిగా మనం ముందు మేల్కొని ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు భాషా సాంస్కృతిక శాఖామాత్యులు ఒక్కుమ్మడిగా అక్కడ కలుద్దాం. కలిసి సాధించుకుంటే తెలుగు పల్లవిస్తుంది, వెల్లి విరుస్తుంది. కేంద్ర విశ్వవిద్యాలయం అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నది యూజీసీ శాఖ వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న ప్రొఫెసోరియల్షిప్. అది ఒక తెలుగు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం మాత్రమే. ఇది ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది కాదు. అది హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, ఒక క్లాసికల్ తెలుగు ఇన్స్టిట్యూట్. అది ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల్లోనూ 2 కేంద్రాలు ఉండాలి. 2 కేంద్రాలకి ఎక్కడి నుంచన్నా సమన్వయం జరుగుతూ ఉండాలి. అది ఇప్పటి వరకు పనిలోకి సాగలేదు అసలుకి. అది ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోవాలి? ఎన్ని కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మనం ఎందుకు ఈ చేయలేకపోతున్నాం? విషయంలో అది తమిళనాడులో హైకోర్టులో కేసు ఉంది, జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి ఉంది. ఆ జడ్జిమెంట్ రాగానే మనకు హోదా వస్తుందనేటువంటిది ఆశ ఉంది. యూజీసీ కింద వారు చేసే కార్యక్రమం వేరు, ఇప్పుడు ప్రాచీన భాష హోదాగా వచ్చింది వేరు. ఆ విషయంలో నాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. కోర్టులో దానికి కూడాను ఇప్పుడు ఇవాళ ఫండ్స్ రావడానికి మనం పరిశోధన చేయడానికి కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యం కూడా అడ్డంకి కాదు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు. చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఆఖరికి మైసూరులో కన్నడానికి తెలుగుకి కూడా పరిశోధనా సంస్థ ఇన్స్టిట్యూట్ పెట్టాలని పురంధరేశ్వర గారు మంత్రి గారు రావాలనేది తేదీ నిర్ణయమైంది, ఆహ్వానాలు కూడా ప్రింట్ అయినాయి. అయిన తర్వాత మన వాళ్ళు అక్కడ ఉండడానికి వీలు లేదు, మన రాష్ట్రానికి రావాల్సిందని చెప్పేసి ఒక ప్రముఖమైనటువంటి అప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు వాళ్ళు కలిసి పురంధరేశ్వర గారు చెప్పడంతో ఆగింది. రమణాచారి గారు, ఈరోజు భాషని ఎక్కువ మంది ఉపాధి కోసం నేర్చుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆంగ్లంపై మోజు పెరగడానికి ఉపాధి ముఖ్యం అని చెప్పి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో తెలుగుకు సంబంధించినంత వరకు భాష ఎక్కువ మంది వెళ్ళాలి అంటే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా తెలుగు నేర్చుకునేటువంటి వారికి ఎలాంటి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం కనిపిస్తోంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ధర్మిల ఎక్కువగా నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం కాబట్టి ఒక సంవత్సరంన్నర పాటు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత తప్పకుండా ఈ సంవత్సరంలో భాష పట్ల, విద్యా విధానం పట్ల, భాషా విధానం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది అని అంటే తప్పకుండా ఈ ప్రభావం నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. భాష విషయంలో 2 రాష్ట్రాలకు కూడా తెలుగు వాళ్ళమే కాబట్టి తప్పకుండా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సంవత్సరంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. రమేష్ బాబు గారు, భాషా వికాసంలో తక్షణం జరగాల్సినటువంటి అంశాలేంటి? పొరుగు రాష్ట్రాల నుంచి ఏం నేర్చుకోవాలి? రమణాచారి గారు చెప్పిన తర్వాత నాకు బాగా ఆనందంగా ఉంది. పోటాపోటీగా జరగాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాలు ఏర్పడినందువల్ల అన్ని విషయాల్లో పోటాపోటీగా ఉన్నారు కనుక మన పరిపాలకులు పోటాపోటీగా తెలుగును కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం. పొరుగు రాష్ట్రాల్లో నేను విస్తృతంగా తిరుగుతున్నాను. గత 7 ఏళ్లుగా తమిళనాడులో చేసిన కృషి వల్ల ఈవేళ తమిళనాడులో తెలుగు నేర్చుకోవడానికి పిల్లలు ముందుకు వస్తున్నారు, వందల సంఖ్యలో వస్తున్నారు. కోయంబత్తూరు దగ్గర 100 గ్రామాల్లో తెలుగు పాఠశాల మొదలవుతున్నాయి. మొన్న కొద్ది రోజుల క్రితం కాంచీపురం దగ్గర రెడ్ల సంఘం వాళ్ళు 1,00,000 మందితో సభ జరిపారు. దానిలో 2వ భాషగా మా తెలుగుని చేయమని తీర్మానం చేశారు. ఇలాంటి మార్పులు వస్తున్నాయి. అది పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. అదే మాదిరి కన్నడకు సాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ మీద వాళ్ళు ఆధారపడ్డారు, ఒక సూత్రం మీద. తెలిసిన భాష ద్వారానే తెలియని జ్ఞానాన్ని అందుకోమని. ఇది శాస్త్రీయమైన అంశం, అందరూ గమనించాల్సింది. మన తెలిసిన భాష, మన తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి పుట్టి పెరిగినటువంటి భాష, ఏ సమాజంలో పెరుగుతున్నాం ఆ భాషను వదిలేసి జ్ఞానం నేర్చుకోవడం కోసం కొత్త భాష నేర్చుకోవాలా? తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే ద్రవిడ ఉద్యమాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పోకడ ఉన్నది. ఒక ఆత్మాభిమానం, స్వాభిమానం అంటే మామూలుగా చెప్పడం కాదు, వాళ్ళ ఆచరణ చూపించారు. వాళ్ళు వాళ్ళ మూల ధాతువులను తీసుకొని, క్రియాపదాలను, వెర్బల్ బేసిస్ని తీసుకొని దాని ఆధారంగా తమిళాన్ని నిర్మాణం చేశారు. 50 ఏళ్ల క్రితం తమిళ పుస్తకాలని వాళ్ళు ఇస్తే ఎవరు చదవలేరు, అన్ని మార్పులు చేశారు. దానివల్ల భాష ఏం పోలే, అది చదివేవాళ్ళు చదువుతారు, గైడెన్స్ కావాల్సి తీసుకుంటారు. అదే మాదిరిగా కర్ణాటకలో కూడా వాళ్ళు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అక్కడ కన్నడ సాహిత్య పరిషత్ ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది, తంజావూరులోను, అక్కడ ఉడిపి అక్కడ ఇంకో చోట కర్ణాటకలోను ఈ భాషాభివృద్ధి సంఘాలు పనిచేస్తున్నాయి. రోజువారీగా వాళ్ళు పనిచేస్తున్నారు, రోజువారీగా రిపోర్ట్లు ఇస్తారు. శివారెడ్డి గారు, ఈరోజు అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా భాషాపరంగా అల్పసంఖ్యాకుల విషయానికి వస్తే వీరు మాతృభాషకు దూరం అవుతున్నారు. తప్పనిసరిగా వీళ్ళకి మాతృభాషలోనే విద్యాభ్యాసం అనేటటువంటిది అందించాల్సిన అవసరం ఉందని యునెస్కో గతంలో పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో వీరికి మాతృభాష అందించడానికి ఎలాంటి ప్రణాళిక అవసరం? మొత్తం మీద భాషా వికాసంపై ఏం జరగాలి? విస్తృతంగా పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు సదస్సులు చేసి, కార్యగోష్ఠులు చేసి, ప్రభుత్వం దాని సారాంశాన్ని తీసుకొని ఇవి ఆచరణలోకి తీసుకురావాలని కనుక చేయగలిగితే
జీవో రూపంలో దేని రూపంలో చేయగలిగితే అది కొంత మనకు ఉపకరిస్తుంది. తర్వాత భాషా సంస్కృతి శాఖ ఉంది, తెలుగు విశ్వవిద్యాలయం ఉంది, తెలుగు శాఖ ఉంది, తెలుగు అకాడమీ ఉంది. ప్రతి విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలు ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు చేసిన సేవ గొప్పదే అనుకుందాం, పర్వాలేదు. కానీ తమ బాధ్యతను గుర్తించి ఈ కోణంగా ఆ సంస్థలు పటిష్టంగా పనిచేయగలిగితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆధునిక కాలానికి అవసరమైన భాషా సృష్టి కోసం, భాష రూపకల్పన కోసం, దాని ప్రచారం కోసం ఉన్న సంస్థలు కూడా నిర్లిప్తను విడనాడి, నా ఉద్దేశంలో, నా అనుభవంలో చెప్తున్నాను, ఉన్న సంస్థలు కూడా ఆ దిశగా సరి అయిన ప్రయత్నం చేయడం లేదు. మృణాలి గారు, కృష్ణా గోదావరి సంగం శృతిల భాష కొత్త ఉరవళ్ళు పరవళ్ళు తొక్కి ముందుకు సాగాలి, ఇది ఒక నిరంతర ప్రవాహంగా ఉండాలి అంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాలి? ఎక్కడ మొదలవుతుందంటే తల్లిదండ్రుల దగ్గర లోపం ఉందండి. ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ప్రభుత్వాన్ని తిట్టి ప్రయోజనం లేదు. కాబట్టి నేను ఎప్పుడూ ఈ వేదిక మీద ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఉంది. తెలుగు భాష రాకపోతే మనం ఏం కోల్పోతాము అనే విషయాన్ని మనం మన పిల్లలకు చెప్పగలుగుతున్నామా? తెలుగు భాషలో ఉండే తీయదనం కానీ, మాధుర్యం కానీ, సాహిత్యం కానీ, సామర్థ్యం కానీ, వీటిని మన పిల్లలకు మనం చెప్పలేకపోతున్నామా? నీకు ఇది రాకపోతే నువ్వు ఫలానాది కోల్పోతున్నావని చెప్తే అప్పుడు వాళ్ళకి ఆసక్తి వస్తుంది. అది చెప్పగలుగుతున్నారు. అది తల్లిదండ్రులే చేయగలరు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఈ భాష రాకపోతే నువ్వు ఫలానా పుస్తకం చదవలేవు, ఫలానా పద్యం చదివి, నీకు ఒక పోతన అర్థం కాడు, నీకు ఒక శ్రీశ్రీ అర్థం కాడు, ఒక జాషువా అర్థం కాడు అని చెప్పాలి. వీళ్ళలో ఉన్న సౌందర్యం ఏమిటో చెప్పాలి. ఆ భాషా సాహిత్యాల్లో ఏం కోల్పోతున్నామో తెలిస్తే దాని మీద కొంచెం ఆసక్తి అనేది వస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు ప్రభుత్వం ప్రవేశించదు అసలు జీవితాల్లోకి. మీకున్నది అమ్మలు నాన్నలు టీచర్లే. వీళ్ళ దగ్గర ఇది ప్రారంభం కావాలన్నది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. ప్రజల్లో కనుక మీరందరూ ఉద్యమం జరపాలి, మనం పోరాడాలన్నారు. పోరాడడానికి ఎవరు? ప్రభుత్వం పోరాడదుగా, మనమేగా. అంటే ప్రజల్లోనే రావాలి ముందు చైతన్యం. ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రభుత్వంతో పోరాడతాం. కాబట్టి ఆ చైతన్యం ఇంటి దగ్గర ప్రారంభం అవ్వాలి, కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి. ఆచార్య ఉమామహేశ్వరరావు గారు, ఈరోజు చాలామంది విద్యార్థులు సాంకేతిక శాస్త్రాల వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో వాటికి అనుగుణంగా భాషని ఎలా తయారు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. పారిభాషిక పదాలు ఉన్నాయా లేవా అంటే సృష్టించుకుంటాం. అది పెద్ద ఇదేం కాదు. అసలు అవసరాలు ఏంటి? మన అవసరం ఏంటంటే ఉద్యోగం. ఓకే, రైట్. నాకు డబ్బు సంపాదించుకోవాలి, బ్రతకడానికి జీవికకు అవసరం. తెలుగు జీవికకు అవసరం తీరుస్తుందా లేదా? అది తీరాలంటే ఏం చేయాలి? ప్రభుత్వమే ముందుకు రావాలి. ప్రభుత్వం నిలబడి ఇది ఇంటర్మీడియట్ వరకైనా తెలుగు తప్పనిసరి, లేకపోతే డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి, చదవాల్సిందే. ఎందుకు 90 మంది తెలుగు మాట్లాడే ఒక సంస్థలో కానీ, ఒక స్థానంలో కానీ తెలుగు ఎందుకు రాజభాషగా ఎదగలేదు? తెలుగుని ఎందుకు ప్రతి స్థాయిలోని తెలుగుని ఎందుకు పెట్టలేరు? మనం చెప్పాల్సిందే. అది ప్రజలకు నుంచి కాదు, ప్రజల్లో కొంత ఇది ఉంటుంది. ప్రతి సంస్థ ఇవాళ, ప్రతి పరిశ్రమలోనూ తెలుగే ఎక్కువ. స్థూల జాతీయోత్పత్తిలో మాతృభాషలే ఇవాళ ఎక్కువ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి. వ్యవసాయం తీసుకోండి, ఎక్కడైనా ఇంగ్లీష్లో చేస్తున్నారా? మార్కెటింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో చేస్తారా? మార్కెట్కి వెళ్ళండి, ఏ మార్కెట్కైనా అంతా తెలుగులోనే జరుగుతుంది. పాడి పంటలు తెలుగులోనే జరుగుతాయి మొత్తం. మరి ఏంటి బట్టలు నేయడం అంతా తెలుగులోనే జరుగుతుంది. మీరు చెప్పారు పరిశ్రమలు ఏంటి, బొగ్గు తీసే పరిశ్రమ, ఉత్పత్తి రంగాలు అంతా తెలుగులోనే జరుగుతుంది. ఎక్కడో పైన మేనేజరియల్ దాంట్లో తప్పితే 1-2 స్థాయిల్లో తప్పితే అంతా తెలుగులోనే జరుగుతుంది. మరి ఆ తెలుగుని ఔపచారికంగా రూపొందించి దాంట్లో పనిచేసే వాళ్ళకి, ఆ గని కార్మికులకి, లేకపోతే వ్యవసాయ సంబంధ కార్మికులకి 10 రోజులు పాఠాలు చెప్పలేమా మనం? ఎందుకంటే వాడు వెళ్ళి మంచి ఎరువులు ఎంచుకోవాలి, కొట్టులోకి వెళ్ళినప్పుడు మంచి కొనుక్కోవాలి. అది వాళ్ళకి చేయాలి. అది చేయాల్సి అంటే ఈ ప్రభుత్వాలు తప్పనిసరి తెలుగు చేయాల్సిందే. సిద్ధారెడ్డి గారు, ఈరోజు ఉద్యోగం కోసం లేదా ఇతర అవసరాల కోసం వేరే భాష నేర్చుకోవడంలో తప్పులేదు. అదే సమయంలో మాతృభాషని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా మించి ఈరోజు దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, కమ్మదనాన్ని తెలుసుకోవాలి. మరి ఈ తరం ఇవి తెలుసుకోవాలంటే ఏం జరగాలి? తరం ఏదైతే కోల్పోతున్నదో దాన్ని తరం దగ్గరికి వెళ్ళి గుర్తించేట్లు మనం ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. అయితే ఉద్యోగాల వెంట నడుస్తున్నటువంటి ఒక వాతావరణం ఉన్నది. ఉద్యోగిగా ఎంపిక చేయబడిన ప్రతి అభ్యర్థి 2 సంవత్సరాల కాలంలో తెలుగు పరీక్ష పాస్ కాకపోతే ఆయనకు ప్రొబేషన్ డిక్లేర్ కాదు అనేటువంటి జీవో ఉన్నది. అంటే ఉద్యోగానికి తెలుగు కంపల్సరీ అనేది ఉంది, ఆ నియమం ఉంది. ఆ నియమం ఉంది అనే విషయం ఈ తరానికి తెలియదు. సాంకేతిక బోధనలో, కళాశాలల్లో ఎక్కడ కూడా ఈ విషయం తెలియకపోవడం వల్ల, తెలుగును ఒక సబ్జెక్టుగా వాళ్ళు బోధించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగానికి ఎంపికైన తర్వాత అవస్థపడుతున్నారు. అట్లాంటి విషయాన్ని
విద్యా సంస్థలు కూడా గుర్తించి తమ ఇంజనీరింగ్ లేదా ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో తెలుగును ఖచ్చితంగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతుందో లేదా ఈ సమాచార లోపం ఉన్నటువంటి చోట ఈ ఖాళీని పూరించవలసినటువంటి బాధ్యత మనకుంది. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యతల్లో దీన్ని మనం చేర్చాల్సిందే, ప్రభుత్వం చేత గుర్తింపజేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకున్నది. తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక సామర్థ్యాన్ని లేదా మమకారాన్ని, జీవితంతో ముడి పడి ఉన్నటువంటి ఒక భావనను కూడా వాళ్ళకి కల్పించాల్సి ఉన్నది. భవిష్యత్ జీవితంలో, భవిష్యత్తు సమాజంలో భాష యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుందో, దాని ద్వారా ఒక తరాన్ని ఎట్లా మలచవచ్చునో అట్లాంటి ఒక భావనను కల్పించవలసినటువంటి బాధ్యత ఇట్లాంటి భాషా ప్రేమికులతోనే సాధ్యమవుతుంది గనక అది మనం చెయ్యాల్సి ఉన్నది. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ఈరోజు తప్పనిసరిగా తెలుగు అనేటటువంటిది ఒక బోధనా అంశంగా అన్ని స్థాయిల్లో, పాఠశాల స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు ఉండాలి అంటే విద్యా విధానంలో మనం ఎట్లాంటి మార్పు తీసుకురావాలి? ప్రభుత్వానికి భాషా విధానం అనేది ఒక స్పష్టమైన విధానం అంటూ ఉంటే, ప్రాథమిక స్థాయిలో కనీసం 5వ తరగతి 6వ తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే అన్ని అంశాలను బోధిస్తే వాడికి అప్పుడు భాషను నేర్చుకోవాల్సిన పని ఉండదు, విషయాన్ని నేర్చుకోవాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాథమిక స్థాయిలో పిల్లల్ని ఊరికి 5-6 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు వచ్చేసినాయి. ఇవి రావడం ద్వారా పిల్లలపై ఎంతో ఒత్తిడి పెరుగుతుందంటే, వాడు ఆంగ్లములో ఈ అంశాన్ని నేర్చుకోవాలి, ఆంగ్లంలో విజ్ఞాన శాస్త్రాన్ని, ఆంగ్లంలో గణిత శాస్త్రాన్ని, ఆంగ్లంలో సామాజిక శాస్త్రాన్ని సాధ్యం కావట్లేదు వాడికి. డ్రాపౌట్ల సంఖ్యను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాల్సిన అవసరం ఉన్నది. అత్యధిక శాతము జన వ్యవహారంలో తెలుగు పరిడవిల్లుతూనే ఉంది, వర్ధిల్లుతూనే ఉంది. కేవలం ఉన్నత ఉద్యోగాలు లేదా కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల గొడవ మాత్రమే మనను కలవరపరుస్తున్నది. అయితే అందాక మొత్తం చర్చ సారాంశం కుటుంబములో తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి భాష పట్ల సోయి పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది, అచ్చుతప్పులు లేకుండా రాయగలిగే తెలుగు ఉపాధ్యాయులను తయారు చేయాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాల మీద, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ సెంటర్స్ మీద కూడా ఉంది. భాష రక్షతి రక్షితః అన్నది ఒక నినాదం ప్రజల్లోకి తీసుకోవాలి. అమ్మను గౌరవించని జాతి, అమ్మ భాషను గౌరవించని జాతి, సంస్కృతిని గౌరవించని జాతికి మనుగడ లేదు. వాసిరెడ్డి నవీన్ గారు, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో, భాషా సాంస్కృతిక శాఖలో ఉన్నటువంటి సమయంలో భాషా విధానం లేకపోవడం అనేటువంటిది ఒక లోటుగా చెప్తున్నారు. మరి ఈ అంశంపై ఎట్లాంటి కృషి జరగాలి? 2 రాష్ట్రాలుగా అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖల నామకహా ఉన్నాయి తప్ప దానికి ఒక విధానాలు కానీ ఆ విధానాల విధి విధానాల రూపకల్పన కానీ ఏమీ జరగలేదు. అటువైపు నడుస్తున్న దాఖలాలు కూడా ఏం కనపట్టలేదు. ఇప్పటికన్నా తెలుగు భాషా దినోత్సవం రేపు ఆంధ్రప్రదేశ్లోనేమో 1 తారీఖు, తెలంగాణలో ఇంకో తారీఖు ఉంటాయి. ఆ తారీఖుల నాటికి కనీసం ఈ విధానాలని రూపొందించుకుని దాని అమలు కోసం ఒక మంత్రిత్వ శాఖలో ఒక ముఖ్యమైనటువంటి విభాగాన్ని గనక ఏర్పాటు చేయటం అనేది తక్షణంగా 2 రాష్ట్రాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దీనికి సాహిత్యాన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది. అంటే సాహిత్యం పట్ల కూడా, భాష పట్ల ఎంత వివక్ష పట్టించుకొనితనం ఉందో ప్రభుత్వాలకి సాహిత్యం పట్ల కూడా అంతే ఉంది. అదే ఇతర భాషల్లో సాహిత్యంలో ఒక ఉన్నతమైన బహుమతి ఏదైనా ఒక వ్యక్తికి లభించిందంటే ప్రభుత్వాలు అతని పట్ల చూపించే గౌరవం మన తెలుగు రాష్ట్రాల్లో లేదు నిజంగా చెప్పాలంటే. కానీ సాహిత్యానికి ఆ గౌరవ స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. సాహిత్యానికి గౌరవ స్థానం కల్పించడం ద్వారా భాషకు కూడా గౌరవ స్థానం కల్పించినట్టు అవుతుంది. మూడోది, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు భాష నడుస్తుంది. అక్కడ కూడా తమిళనాడులో, కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు భాష బడులు ఉన్నాయి. బడుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీదే ఉంది. 4వది, తెలుగు భాష అవార్డు ప్రతి స్కూల్లోనూ, ప్రతి కార్యాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ రాజభాష అవార్డు లాగా తెలుగు భాష అవార్డు అనేది కనుక ప్రభుత్వం ఒకటి ప్రకటించి కనీసం ప్రారంభిస్తే అది ఒక అవేర్నెస్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ప్రతిపాదిస్తుంది ఏంటంటే, తెలుగు భాషకు సంబంధించి 2 రాష్ట్రాలు సమన్వయం పరుచుకునో లేకపోతే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో భాషకు సంబంధించినటువంటి ఒక్కసారిగా ఒక కుమ్మడిగా విస్తృతంగా 1 సంవత్సరం పాటు పిలిపించి ప్రచారం చేస్తే అది
చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. మనకు తెలుసో లేదో వాళ్ళు కాగితం బయట పడేయాలంటే స్వచ్ఛ భారత్ అనేది గుర్తొస్తుంది కనీసం. అలాగే భాష గురించి కనుక మనం ఇట్లాగే ఒక్కసారి ఎంతో ఖర్చు అవుతుంది, మహా అయితే 200-300 కోట్లు ఖర్చు అవుతుంది. శివనాగిరెడ్డి గారు, ఈరోజు భాషాపరంగా చూస్తే మనకి 2000 సంవత్సరాల భాషా చరిత్ర కానివ్వండి, 1500 సంవత్సరాల సాహిత్యపరమైనటువంటి చరిత్ర కానివ్వండి, ఇవన్నీ ఉన్న భాషని ఒక్కరే బతికించుకోలేరు, అందరి కృషి అని చెప్పి అవసరం అంటున్నారు. మరి భాషకు సంబంధించి వ్యక్తి దృక్పథం ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది? చాలా వరకు ప్రారంభమైన మాట నిజమే. ఈ మధ్య స్పృహ వచ్చింది మన అందరికీ గుర్తే. మనం పడుకోకుండా మారం చేస్తున్నప్పుడు చిన్న పూటకోళ్ళమ్మ కథలో ఏదో సాయంత్రం కొన్ని పేదరాశి పెద్దమ్మ కథలో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అసలు చాలా దూరం అవుతున్నాం మన పిల్లలకి మాట్లాడలేకపోతే. ఎందుకంటే వాళ్ళ గొడవ వాళ్ళది, వాళ్ళ రూమ్ వాళ్ళది. ఏదో ఒక్క ఇంట్లో ఎవరి రూమ్ వాళ్ళదా? ఎందుకు కలుసుకోలేకపోతున్నాం అసలు? అది నేనే ప్రారంభిస్తా, అలాగే అందరం ప్రారంభిద్దాం. మన ఊరు మన భాష. ప్రతిసారి నెలకొక్కసారి అన్ని వర్గాల వారిని దేవాలయం, ఒకవేళ అందరికీ అది ఆమోదయోగ్యం కాకపోతే రచ్చబండ, ప్రతి ఊళ్ళో రచ్చబండ ఉండేదండి. అసలు రచ్చబండ మాట మర్చిపోయాం మనం. మీరు అలా కుమ్మికూడండి, అనేక విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అది భాషాపరంగా చెప్పుకోండి, కవుల గురించి కానివ్వండి, మీ ఊళ్ళో కథలు చెప్పుకోండి. సరిహద్దులు, అన్ని శాసనాల్లో సరిహద్దులు ఎట్లా ఉంటాయో చెప్పమంటారా? పోంక చెట్టు అనేవాడు. అలాగే రకరకాలన్నమాట. మన మోదుగ చెట్టు, మోదుగును మర్చిపోతున్నాం. మోదుగ పూలు మళ్ళీ మన దాశరథి గారు బుక్ చదివితే కానీ గుర్తు రావట్లే మనకి. ఊళ్ళలో పోయి చూసే ఓపిక ఉంటలా. అట్లా అన్నిటికీ మించి ఏమిటంటే ఆవేదనగా వారు అడిగినట్టుగా వ్యక్తిగతంగా ఏం చేయాలంటే నేను నా పిల్లలకి చెప్పుకోవాలి. పార్టీ నిర్ణాయక సంఘంలో కూడా ఇదిగో ఈ రంగంలో ఈయనుండాలి, ఈ రంగంలో ఈయనుండాలి. అప్పుడు మాత్రమే ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ భాషా విషయక పాఠ్య గ్రంథం తయారవుతుంది. అన్ని విషయాలని చెప్పుకోవచ్చు. అందరికీ మీరు వద్దన్నా కూడా అది ఆ భావజాలం జొప్పించబడుతుంది. చివరిగా రమణాచారి గారు, ప్రముఖులు పేర్కొన్నటువంటి సూచనల నేపథ్యంలో ఇటు పార్టీ విధానంలోనూ, ఇటు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లోనూ, ఇటు కార్యక్రమాల నిర్వహణలోనూ ప్రభుత్వ పరంగా మనం ఎలాంటి పురోగతిని ఆశించవచ్చు అంటారు? ఇరు రాష్ట్రాలు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో మన భాష గురించి స్పష్టంగా చెప్పినాయి. తప్పకుండా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం వరకు దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే 2019 మళ్ళీ వస్తుంది కాబట్టి. అందుకోసమని ఏవైతే ప్రాధాన్యత అంశాలని చెప్పి అనుకున్నారో వాటి దిక్కు దృష్టి పెట్టి ఎలాగో కొంతవరకు పురోగతి సాధించినారు. కాబట్టి విద్యా విధానము, భాషా విధానం పట్ల ఈ 2016-2017 సంవత్సరాల మధ్యకాలంలో పురోగతి తప్పకుండా ఉంటుందని చెప్పని తెలుగు ప్రజలమందరం కూడా ఆశిద్దాం. తేట తెనుగు పదాల పంటకు నారుమళ్లు పోసి అమ్మ కడుపు చల్లగా మాతృభాషకు పట్టం కట్టాల్సిన తరుణమిది. మాతృభాష బోధనా భాష కాకుండా బతకచాలదని యునెస్కో ఎప్పుడో స్పష్టం చేసింది. అసలు అమ్మ భాష అన్ని అవసరాలకు అక్కరకు రావాలి. ఇది ఇటు ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.